రాజకీయాలు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలి. అప్పుడే జనం ఆయా నాయకులను విశ్వసిస్తారు. ఓట్లు వేసి గెలిపిస్తారు. జనానికి ఏం కావాలో తెలిసినోడే నిజమైన రాజకీయ నాయకుడని చెప్పుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొత్త ఆలోచనలు బయటకు వస్తేనే జనంలో నాయకుల పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు తమిళనాడులోనూ అదే జరిగిందని కొత్త పార్టీ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడుతున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయభేరి మోగించటం ఖాయమని, ఆ దిశగా తమకు సంకేతాలు కూడా అందాయన్నది కవిత సమాధానం. ఎక్కడికి వెళ్లినా కవిత తమిళనాడు పరిణామాలను ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించేందుకు వెనకాడటం లేదు. అక్కడ అలా, ఇక్కడ కూడా అలానే అన్నది కవిత ఆలోచన విధానమని చెప్పాలి. కవిత ఎదురు చూపుకు అనేక కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకోక తప్పదు. బహుళ పార్టీ వ్యవస్థలోనూ రాజకీయ శూన్యత ఉండటమే అసలు కారణమని విశ్లేషించుకోక తప్పదు. తమిళనాడు డిఎంకే విజయం ఖాయమని అందరూ ఎదురు చూస్తున్న వేళ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని టీవీకే అధిక సంఖ్యాక పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటును ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. దాంతో ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉంటుందో చూడాలని, 2 ఏళ్లు గడిస్తే కానీ జననాడి తెలియదని విశ్లేషకులు అంటున్నారు. త్వరలో జరగబోయే ఒక ఉప ఎన్నికలో టీవీకే అసలు బలం బయటపడుతుందనుకోవాలి. ఈలోపు తమిళనాడు రాజకీయ పరిణామాల ప్రభావం దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలపై కూడా ఉంటుందని ఆయా ప్రాంతాల్లో నేతలే అంగీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే విజయ్ తరహాలో గెలిచి ఉండేవారిని కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఆ వ్యాఖ్యలకు జనసేనాని గట్టిగా సమాధానం చెప్పారనుకోవాలి. విడిగా పోటీ చేసి ఉంటే జగన్ రెడ్డిని ఓడించడం కష్టమై ఉండేదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత మాత్రం విజయ్ తరహాలోనే తాను గెలుస్తానని చెప్పుకుంటున్నారు. కవిత ధీమాకు ఆమె చెబుతున్న రీజన్ కు మ్యాచ్ అవుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ఫ్రెష్నెస్ అంటే తాజాదనాన్ని అక్కడి ప్రజలు కోరుకున్నారని కవిత చెప్పుకొచ్చారు. తమిళ జనం ఎలాగైతే మార్పును కోరుకున్నారో తెలంగాణ జనం కూడా రాజకీయ పరివర్తన కోసం ఎదురు చూస్తున్నారని కవిత విశ్లేషించుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో జనం విసిగిపోయి తాజాగా వచ్చిన కొత్త పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. పైగా కవిత ఇప్పటికే ఒక అజెండాతో రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు. మీడియా ఇంటర్వ్యూల ద్వారా తమ విధానాలను జనంలోకి తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ఉద్యోగాలు, నిధులు, సాంస్కృతిక సంరక్షణ లాంటి అంశాలను తమ అజెండాగా చేసుకుని జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమిళనాడులో ఈసారి ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనక జెన్జీ కీలక పాత్ర పోషించింది. వాళ్ల వల్లే టీవీకి విజయం సాధించిందని ఓటింగ్ సరళి తేల్చేసింది. కవిత కూడా జెన్జీ వల్లే తాను గెలుస్తానని చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఆమె యువ నాయకురాలని చెప్పుకోవాలి.